Hello everyone, this is Veda. Welcome back to our spoken English class. Today is day 15 and our topic is action words. Okay, action words ante ento chuddaamu. Okay, verbs, physical actions. Okay, మరి యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటంటే verbs ఒక సెంటెన్స్ లో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్ ఏదైతే ఉంటుందో అంటే అందులో జరిగేటటువంటి యాక్షన్ ఒక సెంటెన్స్ లో జరిగేటటువంటి యాక్షన్ గురించి చెప్పే వర్డ్నే వర్బ్స్ అంటాము. ఈ యాక్షన్ వర్డ్స్ని మనము ఏమంటాము? వర్బ్స్, రైట్? అంటే ఫిజికల్ యాక్షన్స్ అన్నమాట. మనం చేస్తూ చెప్పే వాటిని ఫిజికల్ యాక్షన్స్ అంటాము, వాటినే వర్బ్స్ అంటాము, రైట్? ఇప్పుడు అర్థమైంది కదా, యాక్షన్ వర్డ్స్ అంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్. ఓకే, మనం ఫిజికల్గా చేసేటటువంటి యాక్షన్స్ని వర్బ్స్ అంటాము, రైట్? సో డెఫినేషన్ చూడండి. యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, యాక్షన్ వర్డ్స్ని మనము వర్బ్స్ అంటాము. నెక్స్ట్, వర్బ్స్ షో యాక్షన్స్ ఆర్ యాక్టివిటీస్. ఓకే, మనకు వర్బ్స్ ఏం చూపిస్తాయి? యాక్షన్స్. ఓకే, మనం ఫిజికల్గా చేసేటటువంటి యాక్షన్స్, యాక్టివిటీస్ మనము వర్బ్స్ ద్వారా చెప్తాము, రైట్? నెక్స్ట్, వీ యూజ్ యాక్షన్ వర్డ్స్ ఫర్ థింగ్ వీ డూ ఎవ్రీడే. ఓకే, మరి మనం ఈ యాక్షన్ వర్డ్స్ని దేనికి వాడతాము అంటే మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి పనులను గురించి చెప్పడానికి మనం ఏం వాడతాము? వర్బ్స్ని వాడతాము. ఓకే, అంటే యాక్షన్ వర్డ్స్ని వాడతాము. ఓకే, యాక్షన్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ వర్బ్స్. ఈ వర్బ్స్ ద్వారానే మనము డైలీ చేసేటటువంటి థింగ్స్ గురించి చెప్తాము. మరి ఎగ్జాంపుల్స్ చూడండి. ఈట్, రైట్, డ్యాన్స్, ప్లే, ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి ఫిజికల్ యాక్షన్స్, రైట్? మనం తింటాము, రాస్తాము, ఓకే, డ్యాన్స్ చేస్తాము, ఆడుకుంటాము. సో ఆల్ దీస్ ఆర్ ఫిజికల్ యాక్షన్స్, రైట్? సో వీటన్నిటిని మనము వర్బ్స్ అంటాము. ఓకే, రైట్? నెక్స్ట్, ఇక్కడ మనం ఒక ఈజీ రూల్ గురించి చెప్పుకుందాం, రైట్? అదేంటో చూడండి. వి లర్న్ హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే. ఓకే, ఇవన్నీ ఏంటి? ప్రొనౌన్స్, రైట్? ప్రొనౌన్స్ అనే టాపిక్లో మనము ఇవన్నీ చెప్పుకున్నాము. హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే అని, రైట్? మరి ఇప్పుడు వీటిల్లోంచి వెన్ వీ టాక్ అబౌట్ హీ, షీ, ఇట్, ఓకే, ఫస్ట్ 3 చూడండి. హీ, షీ, ఇట్, ఈ మూడింటినే కనుక తీసుకొని వాటి గురించి మాట్లాడదాం. మనం ఎందుకు అక్కడ కూడా మనం ప్రొనౌన్స్ని 2 పార్ట్స్గా నేర్చుకున్నాం. ఎలా? హీ, షీ, ఇట్ అనేది సింగులర్ అని, వి, యూ, దే అనేది ప్లూరల్ అని, ఐని జస్ట్ మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాడతామని చెప్పుకున్నాం, రైట్? మరి అందులో ఉన్నటువంటి ఈ సింగులర్ ప్రొనౌన్స్ గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం. చూడండి, హీ, షీ, ఇట్, ఈ మూడింటిని తీసుకొని వీటితో పాటు 1 పర్సన్ నేమ్ అంటే ఏదైనా సరే సింగులర్ నౌన్. 1 పర్సన్ నేమ్ అంటే ఏంటి? సింగులర్ నౌన్, రైట్? నేమ్ అంటే మనకేంటి? నౌన్, రైట్? హీ, షీ, ఇట్ ఆర్ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ అన్న హీ, షీ, ఇట్ అయినా ఇవన్నీ కూడా సింగులరే. సో ఒక్కటే ఉన్నప్పుడు దాని పక్కన మనం ఏం చేర్చాలి? ఎస్ చేర్చాలి. ఎప్పుడు? మనం వర్బ్ యూజ్ చేసినప్పుడు, రైట్? ఇక్కడ మనకు ఒక సెంటెన్స్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ లేదా 1 పర్సన్ నేమ్ కానీ ఉన్నప్పుడు మనము వర్బ్ పక్కన ఎస్ చేర్చాలి, రైట్? మరి ఐ, వి, యూ, దేకి ఏం చేర్చాలి అంటే ఏం చేర్చక్కర్లే. మనం వర్బ్ ఫామ్ని అలాగే ఉంచేస్తే చాలు. బేస్ ఫామ్ ఏదైతే ఉందో, దాని V1 ఫామ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. ఓకే, ఒక్క మనం ఈ సింగులర్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు, సింగులర్ నౌన్ ఉన్నప్పుడు మాత్రమే మనము వర్బ్ చివరన ఎస్ చేర్చాల్సి ఉంటుంది, రైట్? సో చూడండి, వి యూజువల్లీ యాడ్ ఎస్ టు ద వర్బ్. ఓకే, ఇవి వచ్చినప్పుడు మనము వర్బ్ చివరన ఎస్ చేర్చాలి. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్, ఐ ఈట్. ఓకే, ఐ ఈట్, జస్ట్ ఈట్ అనేది V1 ఫామ్, అది అలాగే ఉండిపోయింది. ఎక్కడ? ఐ, వి, యూ, దే, వీటికి అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఐ ఈట్ అలాగే ఉంది. నెక్స్ట్, వి ఈట్, వీకి కూడా అలాగే ఉంది. మరి ఇప్పుడు చూడండి, హీ ఈట్స్. ఓకే, హీ ఈట్స్, ఇక్కడ ఈట్కి పక్కన ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. బికాస్
he is singular pronoun, right? singular pronouns and singular noun ఉన్నప్పుడు మనము verb పక్కన s చేరుస్తాము. ఇప్పుడు క్లియర్ కదా? ఇక్కడ I eat అయితే ఇక్కడ he eats, we eat అయితే she eats, s చేర్చాలి చివరన. నెక్స్ట్ horse eats. హార్స్ అనేది ఏంటి? ఇక్కడ సింగిల్ హార్స్, వన్ హార్స్ ఈస్ దేర్, దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఈట్స్, వీఆర్ యాడింగ్ ఎస్ టు ద వర్బ్. వై? హార్స్ ఈజ్ సింగులర్ నౌన్. ఇక్కడ మనకి వన్ పర్సన్ కానీ వన్ యానిమల్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేరుస్తాము? ఎస్ చేరుస్తాము. సో హియర్ ఓన్లీ వన్ హార్స్ ఉంది కాబట్టి ఈట్ పక్కన ఎస్ చేర్చాము, హార్స్ ఈట్స్, రైట్? సో క్లియర్ కదా? ఇప్పుడు మనకి ఏమర్థమైంది? హీ షీ ఇట్ వన్ పర్సన్ ఉన్నప్పుడు వెర్బ్ పక్కన ఎస్ చేర్చాలి, రైట్? ఐ వి యూ దేకి అవసరం లేదు, ఎలా ఉన్న వెర్బ్ని అలా ఉంచేయాలి, రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆన్ యాక్షన్ వర్డ్స్. అంటే యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్ మీద మనకు ఉన్నటువంటి ఏంటి? ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. చూడండి, ఐ రైట్ నీట్లీ ఇన్ మై నోట్బుక్. ఓకే, ఇక్కడ వర్బ్ ఏంటి? రైట్. ఓకే, ఐ రైట్ నీట్లీ ఇన్ మై నోట్బుక్, రైట్? ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం V1ని V1గానే ఉంచాము, రైట్? నెక్స్ట్ చూడండి, ద ర్యాబిట్ జంప్స్ క్విక్లీ. ఇక్కడ చూడండి వర్బ్ ఏంటి? జంప్స్. మరి జంప్ కదా ఉండాలి, కానీ ఇక్కడ ర్యాబిట్ సింగులర్ నౌన్. సో దట్ ఈస్ వై వీఆర్ యాడింగ్ ఎస్. సింగులర్ నౌన్ ఉన్నప్పుడు వెర్బ్కి ఎస్ చేర్చాలి కదా, సో అందుకని జంప్కి ఎస్ చేర్చి జంప్స్ అని చెప్పాము, రైట్? హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనము ఎస్ చేర్చాలి వెర్బ్ పక్కన, అండ్ సింగులర్ నౌన్ కూడా. రైట్? నెక్స్ట్, మీనా రీడ్స్ ఏ బుక్ ఎవ్రీ డే. Meena, singular noun, that is why we are adding s, right? Meena reads, right? Next, the camel walks on the road. Okay, here we have only one camel, that means singular noun, so we are adding s to the verb, right? క్లియర్గా అర్థమవుతుంది కదా? ప్రతి ఎగ్జాంపుల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది, రైట్? My sister drinks milk in the morning. My sister, one sister is there. We are talking about one person, singular noun. That is why we are adding s to the verb. Next, Krishna plays in the evening, right? Krishna plays. We have singular person, one noun, right? Singular noun. So that is why we are adding s to the verb. Krishna plays in the evening. Play కాస్త ప్లేస్ అయిపోయింది బికాస్ హీ ఈజ్ సింగులర్ నౌన్. కృష్ణ ఈజ్ సింగులర్ నౌన్, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఎండ్ ఆఫ్ ది సెషన్కి వచ్చేసాము. వీ హ్యావ్ ఎ సింపుల్ స్టోరీ ఆన్ యాక్షన్ వర్డ్స్, రైట్? దట్ మీన్స్ వర్బ్స్, రైట్? సో ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎట్ ద జూ, రైట్? సో యాజ్ యూజువల్ I'll read the sentences, you have to repeat after me. Everybody should read, right? So see here, first sentence. Ram visits the zoo with his parents. Right? The monkeys climb the trees quickly. Good. A lion roars loudly in its cage. Right? The elephants carry water with their trunks. Very good. Ram enjoys watching all the animals. Very good. Super. So మనం ఇప్పుడు ఈ సెంటెన్సెస్లో ఉన్నటువంటి వర్బ్స్ గురించి చూద్దాం. ఓకే, సో రామ్ విజిట్స్ ద జూ విత్ హిస్ పేరెంట్స్. ఇక్కడ వర్బ్ ఏంటి? విజిట్. మరి ఇక్కడ ఉన్నది సింగులరా ప్లూరలా అంటే సింగులర్. ఓకే, సింగులర్ నౌన్. రామ్ ఈజ్ సింగులర్ నౌన్, దట్ ఈస్ వై వీఆర్ యాడింగ్ ఎస్, రైట్? నెక్స్ట్, ద మంకీస్ క్లైంబ్ ద ట్రీస్ క్విక్లీ. ఓకే, మంకీస్, plural noun.
మరి ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? వర్బ్ని అలాగే ఉంచాలి. ఓకే, ఐ వి యు దే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు వర్బ్ అనేది అలాగే ఉంటుంది. సో క్లైంబ్ అనేది అలాగే ఉంది. ఒకవేళ ఇక్కడ మనం మంకీ అని చెప్పుంటే అప్పుడు ఇక్కడ క్లైంబ్స్ అని వచ్చేది, రైట్? అప్పుడు మనం ఎస్ యాడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మంకీస్, దట్ ఈస్ వే వీఆర్ నాట్ యాడింగ్ ఎస్ హియర్, రైట్? నెక్స్ట్, ఏ లయన్ రోర్స్ లౌడ్లీ ఇన్ ఇట్స్ కేజ్. మరి లయన్ అంటే సింగులర్ నౌన్, సో రోర్స్, రోర్ కాస్త రోర్స్ అయిపోయింది, వీఆర్ యాడింగ్ ఎస్, రైట్? నెక్స్ట్, ద ఎలిఫెంట్స్ క్యారీ వాటర్ విత్ దేర్ ట్రంక్స్. హియర్ ఎలిఫెంట్స్ ప్లూరల్ నౌన్, సో దట్ ఈస్ వై వీఆర్ సేయింగ్ హియర్ క్యారీ, రైట్? అందుకే మనం క్యారీ అని చెప్తున్నాం. ఒకవేళ సింగిల్ ఎలిఫెంట్ ఉంటే క్యారీస్ అని చెప్తాం, కరెక్ట్? రైట్. రామ్ ఎంజాయ్స్ వాచింగ్ ఆల్ ద యానిమల్స్. హియర్ అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రామ్, సింగులర్ నౌన్, రైట్? మరి సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? చివరన ఎస్ చేర్చాలి వర్బ్కి. సో రామ్ ఎంజాయ్స్, ఓకే? సో ఇక్కడ ఒకవేళ ప్లూరల్ నౌన్ వచ్చి ఉంటే అప్పుడు ఎంజాయ్, రైట్? క్లియర్గా అర్థమైంది కదా? సో ఇది మనకి యాక్షన్ వర్డ్స్ గురించి, రైట్? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? మనము ఒక సెంటెన్స్లో హీ షీ ఇట్ కానీ సింగులర్ నౌన్ కానీ వచ్చినప్పుడు వర్బ్ పక్కన ఎస్ చేర్చాలి, రైట్? ఒకవేళ ఐ వి యు దే అండ్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఎలా ఉన్న వర్బ్ని అలాగే ఉంచాలి, బేస్ ఫామ్లోనే ఉంచాలి. సో దాని మీద మనం ఎగ్జాంపుల్స్, స్టోరీస్, సెంటెన్సెస్ అన్నీ చూసాం, రైట్? క్లియర్ కదా? ఓకే, ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా ఈ టాపిక్ని. సో ట్రై టు యూస్ దీస్ యాక్షన్ వర్డ్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మనకి హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎలా మారిపోతున్నాయి సెంటెన్సెస్, ఐ వి యు దే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకే? ఇంకా ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి, అప్పుడు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో and share this video with your friends. Please do subscribe. Thank you. We will meet again in the next video. Bye bye. Take care.